ఉత్తమ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే తాను రాజీనామా చేస్తానని ప్రతి సవాల్ విసిరారు మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ కాంగ్రెస్ కంచుకోట కాదని కౌంటర్ ఇచ్చారు. జిల్లాలోని 2 లోక్సభ స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేస్తామంటున్న మంత్రి జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి రేవన్ ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లాలో పార్లమెంటు ఎన్నికలు చాలా ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. 2 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలను పన్నుతోంది. దీనికి మొత్తం ఈ విజయాన్ని కైవసం చేసుకునేందుకు మంత్రి జగదీష్ రెడ్డి తన ఈ బాధ్యతను భుజాన వేసుకొని ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మంత్రి జగదీష్ రెడ్డి అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డితో కలిసి ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి. మనతో పాటు మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, 2 స్థానాలను గులాబీ జెండాను ఎగరవేస్తామని చెప్తున్నారు. ఎలా సాధ్యమవుతుంది? ఇప్పటికే నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి ఈ 2 నియోజకవర్గాల్లో ఎలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? ఇంకా కాంగ్రెస్ కంచుకోట అనే మాట ఇంకా వదిలేస్తే మంచిది. మొన్ననే చెప్పిన పద్ధతిలో మంచుకొండలాగా దీన్ని కరిగి చేసారు ప్రజలు. ఈ జిల్లా ప్రజలు బ్రహ్మాండంగా మొన్న 18లో జరిగిన ఎన్నికల్లోనే 9 శాసనసభ స్థానాలు టీఆర్ఎస్కి ఇచ్చి ఇది గులాబీ కోట చేసిండ్రు, ఇది కేసీఆర్కి ఇలా చేసిండ్రు. ఏమి ఇబ్బంది లేదు. చెప్పండి, ముఖ్యంగా పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఆయనను మీ అభ్యర్థి ఢీకొంటున్నారు. కానీ నల్లగొండ స్థానంపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తుంది, ప్రధాని రాహుల్ గాంధీ కాబోతున్నాడని చెప్పి ఆయన చెప్తున్నారు. మీ అభ్యర్థి కొత్తవాడు అని చెప్తున్నాడు. దాన్ని ఎట్లా స్వీకరిస్తారు? మీరు అలాగే మీరు ఇచ్చినటువంటి రాజీనామా సవాల్ను కూడా ఆయన ప్రతి సవాలు కూడా విసిరిన పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి ప్రతి సవాల్ను మీరు స్వీకరిస్తున్నారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ని తీసుకోలేదు, పారిపోయిండు, ఓటమిని అంగీకరించండి. ఇప్పటికీ నేను ఒకటే మాట అడిగిన, నేను గెలుస్తున్నా అని మాట ఏదైతే చెప్పిండో, నువ్వు గెలుస్తున్నావు అని చెప్పి నువ్వు నమ్మితే, నీ అంతరాత్మ నమ్మితే మరి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్లమెంటుకు నామినేషన్ వేయండి అని నేను అడిగిన. సమాధానం లేదు, ఇప్పటివరకు మాట్లాడలేదు. వారి ప్రచారం చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంది. స్వయంగా వారే ఒప్పుకుంటున్నారు, నాకు దేవరకొండలో దిక్కు లేదు, నాగార్జునసాగర్లో మొక్కు లేదు, ఎక్కడొక మనిషి దిక్కులేడు, ఆఖరికి నా సొంత నియోజకవర్గంలో కూడా మెజారిటీ రాదేమో అన్న భయం ఆయనలో కనబడుతుంది. మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. చెప్తున్నారు 16 ఎంపీ స్థానాలతోటి కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ సాధించేది ఏమీ లేదు, కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తేనే ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ కాబోతున్నారు, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడు అనే మాట వారే చెప్పారు. ఎందుకంటే 2004లో 2009లో వరుసగా 10 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇవాళ కొత్తగా ప్రజలు వారేదో ప్రధానమంత్రి అవుతారు, వారేదో ఈ దేశానికి సేవలు అందిస్తారు అని చెప్పి ఎవరు నమ్మడం లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ 100 స్థానాలు కూడా తెచ్చుకునే పరిస్థితిలో లేదు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ భ్రమలు. మొన్న కూడా శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇట్లాంటి భ్రమల్లోనే తిరిగినరు. మేము అధికారంలో రాకపోతే మేము గడ్డం మీద ఏమని ఒక ఆయన, మిసాలు తీయనని ఒక ఆయన, నేను తోడ కోసుకుంటాను ఒక ఆయన, చెవు కోసుకుంటాను ఒక ఆయన, ఇట్లా మాట్లాడినరు. అందరినీ శంకరగిరి మాన్యాలు పట్టించారు ప్రజలు. ఇప్పుడు ఎవరు ఏం కోసుకునే పని లేదు, ఎవరేం సన్యాసత్వం తీసుకునే పని లేదు. ప్రజలే వారికి రిటైర్మెంట్ ఇచ్చి పంపించారు. ఈ ఎన్నికల తర్వాత తప్పకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లాగానే గాంధీ భవన్ కూడా తాళాలు వేసుకోవడం తప్ప ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా అంతకు మించి చేయగలిగింది ఏమీ లేదు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో మొత్తం టీఆర్ఎస్ పార్టీకి చాలా అపూర్వమైన స్పందన లభిస్తోంది. ప్రచారంలో తాము దూసుకు వెళ్తున్నామని చెప్తున్నారు. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 2 లోక్సభ స్థానాలపై గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని చెప్పి మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. అలాగే ఈ ఎన్నికల తర్వాత ట్రస్ట్ భవన్కి, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మాదిరిగానే గాంధీ భవన్ కూడా తాళం పడడం ఖాయమని చెప్తున్నారు. పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ అంటే పసలేనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. తన సవాల్కు స్పందించలేని వ్యక్తిగా మారిపోయాడని చెప్పి జగదీష్ రెడ్డి విమర్శిస్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, పెన్పహాడ్.